హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈరోజు నూతన వ్యాపారానికి అవరోధాలు అనేవి కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోరు జారినంత వరకు మీదకు ఎలాంటి ప్రమాదం అయితే లేదు. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాన్ని మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ వహించడం మంచిది కాదు. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించకూడదు. ఔషధ సేవనం చేయించండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ధన వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. డబ్బులు ఇచ్చినట్టయితే తిరిగి వచ్చే అవకాశమే కనిపించట్లేదు. అలాగే సింహరాశి వారికి ఈరోజు ఆవేశం అనేది పనికిరాదు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు పాటించండి. ఇతరులపై ఆధారపడకండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక విదేశాలలో నివసించే వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా వాయిదా వేయడం మంచిది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు ముఖ్యమైన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విలువైన వస్తువులను, ధనాన్ని, డాక్యుమెంట్లను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలలో కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అలాగే రుణాలు కూడా చేయవలసి రావచ్చు. ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక సింహరాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు కాబట్టి కాస్త వాటికి సంసిద్ధమై ఉండండి. ఇంకా కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇంట బయట మనశ్శాంతి అనేది లోపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఇక ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక మార్పుల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు, పారిశ్రామిక రంగాల వారికి చిక్కులు అనేవి ఎదురవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ఆచితూచి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విద్యార్థులు శ్రమ పడాల్సిన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే ఆంజనేయ దండకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.